హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ లైఫ్ గ్లిమ్సెస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్. ఎందుకంటే ఈరోజు నా ఛానల్కి 148 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. ఈరోజు నేను మా హాస్టల్ నుంచి మా ఇంటికి వెళ్ళబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మా కొత్త హాస్టల్ కడుతున్నారు ఇప్పుడే. సో ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్లీ హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. హాస్టలర్స్ ఎవరికైనా కానీ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది కాబట్టి నేను ఒకేసారి హాస్టల్లో లంచ్ కూడా చేసేసి బయలుదేరేసాను. ఫ్రెండ్స్, రీసెంట్లీ మా కాలేజ్ అటానమస్ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ అయిందనమాట. సో ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ పడేసి కొత్త న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద క్రేన్స్తో బిల్డింగ్ని మొత్తం పడేస్తున్నారు. సో ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళి బస్సు కానీ ఆటో కానీ ఎక్కాలి. మ్యాక్సిమం బస్సే ప్రిఫర్ చేస్తారు అందరూ, ఎందుకంటే ఇప్పుడు స్త్రీ శక్తి వచ్చింది కదా. సో ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి కాదు, రోడ్ అటు సైడ్ దాటి మనం అటు సైడ్ నుంచి ఎక్కాలి, ఎందుకంటే మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను రోడ్ అయితే దాటేసాను. అండ్ ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం పదండి. మ్యాక్సిమం బస్ వస్తే బస్ ఎక్కుతాను, లేకపోతే ఆటో ఎక్కుతాను. ఫ్రెండ్స్, నేను బస్ స్టాండ్లో చాలాసేపు బస్ కోసం వెయిట్ చేశాను, కానీ బస్సు రాలేదు. సో ఫైనల్లీ నేనైతే ఆటో ఎక్కేసాను. ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, విజయవాడ అని బోర్డు కనిపిస్తుంది కదా. బెన్ సర్కిల్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం బెన్ సర్కిల్ అంటే అందరికీ తెలిసేది ఫస్ట్ ట్రాఫిక్, మెయిన్ ట్రాఫిక్ చూస్తున్నారు కదా. ఈరోజు కూడా ట్రాఫిక్ అయితే ఉంది చాలానే. అండ్ ఇక్కడ మీకు బెన్ సర్కిల్ పక్కనే ట్రెండ్సెట్ మాల్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎండ చూడండి అలా ఉందో, ఫుల్గా ఉంది ఎండ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే విజయవాడ బస్ స్టాండ్ రీచ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు మనం విజయవాడ టు వినకొండ వెళ్ళే బస్సులు ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతాయో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా నర్సాపేటకి వెళ్ళేవి ఉండవు. విజయవాడ టు వినకొండ వెళ్ళే బస్సులే ఎక్కాలి నర్సాపేటకి వెళ్ళాలంటే. ప్లాట్ఫామ్ నెంబర్ 9, 10 దగ్గర విజయవాడ టు వినకొండ వెళ్ళే బస్సులు ఆగేది. అక్కడికి వెళ్దాం పదండి. సో ప్లాట్ఫామ్ అయితే రీచ్ అయిపోయాను. జనాలు చాలా మంది ఉన్నారు. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఎక్కేసేయాలి బస్సు. ఫ్రెండ్స్, ఫైనల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు సీట్ దొరికింది. లేకపోతే విజయవాడ టు నర్సాపేట నించొని వెళ్ళాల్సి వచ్చేది. అండ్ అది కూడా విండో సీట్. ఫ్రెండ్స్, ఇక్కడ గుంటూరులో ఒక యాక్సిడెంట్ అయింది చూడండి, కాలు మొత్తం బ్లడ్ వస్తుంది అనమాట. ఫైనలీ నర్సాపేట బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాను. చూడండి, అక్కడ వెయిట్ చేస్తుంది అమ్మ. వెనకాల నుంచి వెళ్దాం మా. ఇదిగండి మా అమ్మ, మా నాన్న అక్కడ కూర్చున్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పట్టీలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మా నాన్న, మా అమ్మ, నేను. మా నాన్న ముందు బ్యాగ్ తగిలించుకొని నడుస్తున్నాడు చూడండి, మా అందరికన్నా ఫాస్ట్గా నడుస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ సిల్వర్ షాప్కి అయితే రీచ్ అయిపోయాం పట్టీలు కొనడానికి. అండ్ అతను మోడల్స్ చూపిస్తుంటే మా అమ్మ వాళ్ళు ఓల్డ్ మోడల్సే సెలెక్ట్ చేసుకుంటాం అంటున్నారు. చూడండి, ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఫ్రెండ్స్, ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎండలో మా అమ్మ, నేను, మా నాన్న ముగ్గురం చల్లచల్లగా చెరుకు రసం, ఒక్కొక్క గ్లాస్ చెరుకు రసం అయితే తాగేసాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అన్ని కంప్లీట్ చేసుకొని ఫస్ట్ గేట్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ గేట్ దగ్గరే మా ఊరికి వెళ్ళే బస్సులు ఆగుతాయి అనమాట. ఒకవేళ బస్ ఫాస్ట్గా వస్తే బస్ ఎక్కేస్తాం, లేకపోతే బస్ కోసం వెయిట్ చేస్తాం. అంతకు మించి చేసేది ఏం లేదు. ఫ్రెండ్స్, నియర్లీ 1 అవర్ అయింది ఫస్ట్ గేట్ దగ్గరికి మా ఊరు వచ్చే బస్సు వచ్చేసరికి. సో చూడండి, 7 అవుతుంది ఇప్పుడు టైం మా ఊరు వచ్చేసరికి. ఇది మా ఊరు గుడి అనమాట. ఆంజనేయ స్వామి, పార్వతీ పరమేశ్వరులు, వినాయక స్వామి గుడి అనమాట. చాలా అక్కడ కనిపిస్తున్నాడు కదా, మా నాన్న వస్తున్నాడు నిదానంగా. గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర దండం పెట్టుకొని వస్తున్నాడు మా నాన్న. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. పాలగిన్నె పెట్టడానికి వెళ్తుంది మా అమ్మ.
చేతిలో పాల గిన్నె. ఒకసారి పాల బుక్ చూపి మంది. ఒక్క నిమిషం. ఇది మా పాల బుక్ అనమాట. ఇది మా పాల బుక్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎండు ఖర్జూరా తింటున్నా. అండ్ మా అమ్మ అయితే పిండి కలుపుతుంది. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే పిండి కలుపుతుంది. ఈరోజు నైట్కి చపాతీలు అనమాట. నేనైతే ఏం పని చేయట్లా, వచ్చి తింటున్నా ఫస్ట్. సో ఫ్రెండ్స్, మా అమ్మ ఇక్కడ మర్బం నాటుతుంది. ఈరోజు ఊరికి వెళ్ళింది అనమాట, ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చింది మా అమ్మ మర్బం నాటుతుంది. ఇదిగోండి చూడండి. ఇప్పుడు చీకట్లో. సో ఫ్రెండ్స్, అమ్మ అయితే ఇప్పుడు బ్రొకోలీ అండ్ క్యాలీఫ్లవర్ కూర చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు మా ఇంట్లో బ్రొకోలీ కూర ఎప్పుడు చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో చేయటం బ్రొకోలీ కూర. చూడండి, బ్రొకోలీ అండ్ క్యాలీఫ్లవర్ కూర. బ్రొకోలీ అండ్ క్యాలీఫ్లవర్ ఈరోజు. సో ఫ్రెండ్స్, నేనైతే స్నానం చేసి వచ్చాను. మా నాన్న ఇక్కడ ఏందో పెళ్లి కార్డు అంట, పెళ్లి కార్డు చూస్తున్నాడు. అండ్ ఆల్సో న్యూస్ చూస్తున్నాడు ఇక్కడ టీవీలో. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం బాదండి. ఇక్కడ మా అమ్మ కూరగాయలు కోస్తుంది చూడండి. నేను స్నానం చేసే ముందు స్టార్ట్ చేసింది, ఇంకా అవ్వలేదు కూరగాయలు వేయటం. అమ్మ ఇప్పుడు నీళ్ళు కొడుతుంది ఫ్రెండ్స్, బోరింగ్ దగ్గర. చూస్తున్నారు కదా, ఇది పంప్ అనమాట. మా ఇంట్లో మోటార్ ఉంది, పంప్ ఉంది, రెండు ఉన్నాయి. కానీ మాకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఒకదాని మీద ఏమో పాలు పెట్టింది, ఒకదాని మీద ఏమో కూర. బ్రొకోలీ అండ్ క్యాలీఫ్లవర్ కూర అనమాట ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ కూర చేస్తుంది అండ్ నేను చపాతీలు చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే చపాతీలు చేస్తున్నాను. ఇంకా కూర అవ్వలేదు. చపాతీలు చేసి నేను స్నానం చేసి చపాతీలు చేసి అన్నీ అయిపోయినా కానీ కూర మాత్రం అవ్వలేదు ఇంకా. ఇది మా దేవుడి గుడి. చూస్తున్నారు కదా, మా అమ్మ పూలు పెట్టి అన్నీ అలంకరించింది బాగా. సో ఫ్రెండ్స్, నేనైతే చివరికి ఈరోజు నైట్ డిన్నర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చపాతీ అండ్ ఇదేంటి మా ఇదేం కర్రీ? బ్రొకోలీ అండ్ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ. సో ఫ్రెండ్స్, నేనైతే డిన్నర్ చేసేసాను. అండ్ ఈరోజు తీసిన వీడియోకి సమ్ ఎడిటింగ్స్ చేసేసి పోస్ట్ చేసేయటమే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. చూడండి, కప్పు ఇంట్లోకి వెళ్తుంది మా ఇంట్లోకి. మా అమ్మ ఏమో కర్ర పట్టుకుని దాన్ని బయటకు అంటుంది. నా మీదకి వస్తుంది. అదిగోండి, అదేమో నా దగ్గరికి వస్తుంది.